క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డబ్బులు ఖర్చు పెట్టడంలో క్రియేటివిటీ చూపిస్తున్నాడు. నానితో తీస్తున్న లేటెస్ట్ మూవీ పైసా కోసం కోట్లు గుమ్మరిస్తున్నాడు. తనదైన స్టైల్లో రిచ్నెస్ కోసం తెగ కష్టపడుతూ అదిరిపోయే సినిమా ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు కృష్ణవంశీ. అన్నాడు రుచి ఉంటే రుచి అవుతాడు, పైసాలో గాడున్నాడు అన్నాడి ఉన్నోడు. పైసాలో పరమాత్మ, పైసా పరమాత్మ, నేనేరా పరమాత్మ, పైసాది మహిమ. కలలన్నో కనమన్నారు మన అబ్దుల్ కలాం గారు, కలలన్నీ కొనమన్నారు ఈ జమీందార్ గారు. రాజమౌళి, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల వంటి స్టార్ డైరెక్టర్స్ హవాలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ పేరు ఈ మధ్య వినిపించడం లేదు. సరైన సక్సెస్ లేక లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అయిపోయాడే గానీ, లేదంటే స్టార్స్ తో చక్రం తిప్పుతూ బిజీగా ఉండేవాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఆ మధ్య గోపిచంద్ తో తీసిన మొగుడు బెడ్సి కొట్టడంతో డైలమాలో పడ్డ కృష్ణవంశీ సక్సెస్ తో దూసుకుపోతున్న నానితో పైసా అనే సినిమా తీస్తున్నాడు. తాపీగా సినిమాలు తీసే కృష్ణవంశీ పైసాన్ని మొదలుపెట్టి 6 నెలలు దాటింది. అయినా ఇంకా షూటింగ్ నడుస్తూనే ఉంది. నాని ఇందులో మోడల్ గా కనిపిస్తున్నాడు. రిచ్ గా చూపించడానికి కాస్ట్యూమ్స్ కోసమే లక్షలు ఖర్చు పెడుతున్నాడు. 4.5 లక్షలతో సూట్ డిజైన్ చేయించారు. వర్క్ విషయంలో ఎక్కడా రాజీ పడని కృష్ణవంశీ బడ్జెట్ విషయంలోనూ రాజీ పడ్డం లేదు. పిల్ల జమీందార్, ఈగా ఎటో వెళ్లిపోయింది. ఇలా వరుస హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టిన నానికి ఫ్లాపుల్లో ఉన్న కృష్ణవంశీ హిట్ ఇస్తాడా, పైసాతో పైసా వసూల్ మూవీ అనిపించుకుంటాడా అన్న సందేహాలు ఫిల్మ్ వర్గాల్లో ఎన్ని ఉన్నా పూర్వ వైభవం కోసం బుర్రకు పదును పెట్టాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. మనసే నన్నే వదిలి వెళుతుంది.